నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ ప్రారంభం. శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో శ్రీనగర్ రామాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి 900 అడుగుల భారీ జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనకపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దాసరి ఈశ్వరరావు 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అనకపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సీసీటీవీ కంట్రోల్ రూమ్ DCMS ప్రాంగణంలో ప్రజలు సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న వాహన పార్కింగ్ స్థలం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎస్పీ తుహిన్ సిన్హా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, DSP శ్రావణి, టౌన్ సిఐ, రూరల్ సిఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో పాటు మీకు సిగ్నలింగ్ పోస్ట్ కూడా అన్ని పెట్టాలి, అన్ని జంక్షన్లో పెట్టాలని మొదలుపెట్టారు. ఇప్పుడు నోకాంబిక టెంపుల్ జంక్షన్ దగ్గర పెట్టారు హైవేకి, అదేవిధంగా కొప్పాక దగ్గర పెట్టాలని, కూడుమడక రోడ్డు అట్లా అన్నీ ఇప్పుడైతే 3 ఉన్నాయి, మనకి 2 ఉన్నాయి. పెరుగు బజార్ దగ్గర కూడా ఒకటి పెడుతున్నారు, కొత్తగా మొదలుపెట్టారు. నోకాంబిక టెంపుల్ దగ్గర, నెహ్రూ చౌక్ దగ్గర రిపేర్ ఉంటే అవి కూడా త్వరగా చేయించి ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటితో పాటు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ నుంచి వాయిస్ ద్వారా ప్రతి జంక్షన్కి కూడా ట్రాఫిక్ రూల్స్, నిబంధనలు, ట్రాఫిక్ ఏ రకంగా కంట్రోల్ చేసి సీసీ కెమెరాలు కంట్రోల్ అంతా ఇక్కడ ఒక వ్యక్తి ఉంటే మొత్తం అన్ని పాయింట్స్ కూడా చూసుకొని కవర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకి ఇక్కడ పెట్టడం ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. వీటితో పాటు డ్రోన్ సిస్టమ్ కూడా పెట్టారు. డ్రోన్ ద్వారా వారు ఇప్పుడు చెప్పడం అంటే సుమారు 4 కిలోమీటర్లు ఒకవైపు, 4 కిలోమీటర్లు ఒకవైపు ప్రయాణం చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ అవి. ఇక్కడి నుంచే నెహ్రూ చౌక్ పంపించవచ్చు, నౌకాంబిక కోవిల్ పంపించవచ్చు, గ్రౌండ్కి పంపించవచ్చు. ఎక్కడ ఏ ఫంక్షన్స్ ఉన్నా, మేజర్ కార్యక్రమాలు ఏమున్నా, లేదంటే ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే డ్రోన్ పంపించి ఏం జరిగిందో అన్నది ఏరియల్ వ్యూతోనే చూసుకునేటువంటి అవకాశాన్ని అది మనకి అనకాపల్లి పట్టణానికి కల్పించినందుకు ఎస్పీ గారు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఇంకా మరిన్ని డ్రోన్స్ పెట్టాలనే ఆలోచనతో ప్రతి మేజర్ సెంటర్స్లో కూడా పెట్టాలనే ఆలోచనతో ఏవైతే ఉన్నారో అవి వెల్కమ్ చేస్తూ ఇటువంటి మంచి అవకాశాలు. వీటితో పాటు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎక్కడైనా ర్యాష్ డ్రైవింగ్ జరిగినా, ట్రాఫిక్ వైలేషన్స్ జరిగినా, క్రైమ్స్ జరిగినా, అదేవిధంగా డ్రగ్స్ ఎక్కడైనా వాళ్ళు తీసుకొని వారు అసభ్యంగా బిహేవ్ చేసినా, వేరే రకంగా చేసినా, ఆడపిల్లల్ని టీజింగ్ చేసే కార్యక్రమం చేసి ఇవన్నీ కూడా డ్రోన్ ద్వారా కానీ సీసీ కెమెరాలు కానీ తెలుసుకునే కార్యక్రమం చేసే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ముందు ట్రాఫిక్ నిబంధనలు స్లోగా ఈ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేసి అప్పుడు ట్రాఫిక్ నిబంధనలు స్ట్రిక్ట్గా అమలు చేసే విధంగా చేయాలని ఒక 2-3 నెలలు ఎడ్యుకేషన్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత నేనైతే అంటున్నా హెల్మెట్ విషయంలో కూడా ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే అవి కూడా 2-3 నెలలు టైం తీసుకొని అప్పుడు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం. ఎందుకంటే సామాన్యులు కూడా మనకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు హెల్మెట్ ధరించే విధంగా వారికి అలవాటు చేయాలి. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అది కూడా ఈ అనౌన్స్మెంట్స్లో కూడా అవి కూడా ముఖ్యమైనవి. చాలా మరణాలు మనకి యాక్సిడెంట్స్ హెల్మెట్స్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవి చాలా ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా చూడడానికి అవకాశం ఉండే విధంగా టెక్నాలజీని ఉపయోగించి మంచి సిస్టమ్స్ ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి నా ఒక ముఖ్యంగా మన జిల్లా నుంచే మన హోంశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, అనిత గారికి, వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఎస్పీ గారు అయితే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డిపార్ట్మెంట్ ఫండ్స్ సరిపోతే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్తో మాట్లాడి వారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని చేశారు. అదేవిధంగా ఎంపీ గారు అయితే 25 లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు వాటికి ఇవ్వడానికి వారు ఎంపీ ల్యాడ్స్ నుంచి శాంక్షన్ చేస్తున్నారు. వాటి ద్వారా ఇప్పుడు 70% సీసీ కెమెరాలు జిల్లా ఇక్కడ పట్టణంలో ఏర్పాటు చేయలేదు. ఇంకో 30% కావాలని చెప్పారు DSP గారు. ఆ 30% కూడా ఈ 25 లక్షలతో పూర్తి చేసే కార్యక్రమానికి ఇచ్చినందుకు ఎంపీ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు జరిగింది మన మెన్కి. సో దట్ ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మినిమం
3 or 4 కానిస్టేబుల్స్కి ఇది టెక్నాలజీ ఎలా వాడుకోవాలి అది తెలియాలి. సో దట్ ఈవెన్ ఇఫ్ 1 person గెట్స్ ట్రాన్స్ఫర్డ్ అప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం DCMSలో ఒక పార్కింగ్ ప్లేస్ కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది నియర్ పెరుగు బజార్. that is also a great addition for traffic management in Anakapalli traffic police station limits. For this I am thankful to DCMS chairman garu, CI Anakapalli traffic, and of course MLA garu for showing interest in developing that parking place. అక్కడ గతంలోనే మనం చూసాము, అది చిన్న వెహికల్స్ ఎస్పెషలీ పెరుగు బజార్ సంబంధించి గుడ్స్ వెహికల్ ఇది పార్కింగ్ రోడ్ మీద వాళ్ళు చేసుకుంటే ట్రాఫిక్ ఇబ్బంది ఎక్కువగానే వచ్చేది. సో ఫార్ అ సొల్యూషన్ మన ఒక పెద్ద ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆటో డ్రైవర్స్ అండ్ గూడ్స్ డ్రైవర్స్ అండ్ అసోసియేషన్స్తో మనం రెగ్యులర్గానే మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాము. ఓన్లీ అది డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఏరియాస్ మాత్రమేలోనే పార్కింగ్ చేసుకోవాలి, బయటకి రోడ్డు మీద ఎటువంటి పార్కింగ్ చేయకూడదు. సో దట్ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కూడా రాదు. So these are some of the initiatives that district police has taken, and I am again thankful to MLA Anakapalli garu for supporting us in this initiative, and I appreciate the works of SGPO Anakapalli and CI Anakapalli traffic in putting forward this smart traffic initiative. Thank you. Ee roju ee smart traffic initiative Anakapalli traffic police station lo inaugurate cheyadam jarigindi. దానికి సంబంధించి నేను MLA అనకాపల్లి రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ CI అనకాపల్లి ట్రాఫిక్, SGPO అనకాపల్లి అండ్ ఆల్ ద మెన్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసేసి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ ట్రాఫిక్ ఇనిషియేటివ్ ఏమంటే మన ఇంపార్టెంట్ జంక్షన్స్, ఈ 4 రోడ్ జంక్షన్స్, పెరుగు బజార్ జంక్షన్, టెంపుల్ ఆర్చ్, అక్కడ మనకి మైక్రోఫోన్ ద్వారా డైరెక్ట్లీ ఒక సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి మనం ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం, అది ఒక స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గానే మన 24/7 మానిటరింగ్ చేసుకోవాలి. అది ఫిజికల్గానే మనం చేసుకుంటే అది ఎప్పుడైనా కష్టం అవుతుంది, రిసోర్సెస్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి దీనికి ఒక సొల్యూషన్ ఏమంటే మన సెంట్రలైజ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ మైక్రోఫోన్ ద్వారా మానిటరింగ్ చేసుకోవచ్చు. సో విత్ దాట్ ఆబ్జెక్టివ్ ఇన్ మైండ్ ఇది కంట్రోల్ రూమ్ సెట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు MLA అనకాపల్లి గారు చేస్తూనే CSR ఇనిషియేటివ్ కింద రేడియం జాకెట్స్, బ్రెత్ ఎనలైజర్స్, 4 బ్రెత్ ఎనలైజర్స్, 2 స్పీడ్ గన్స్ అండ్ 5 డ్రోన్స్ అది కూడా మన మెన్కి ఇవ్వడం జరిగింది ఫార్ ప్రాపర్ యూటిలైజేషన్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ లా అండ్ ఆర్డర్. సో డ్రోన్స్ ఇప్పుడు MLA గారు ఆల్రెడీ చెప్పేశారు. ఆనరబుల్ DGP సార్ అండ్ గైడెడ్ బై ఆనరబుల్ CM సార్ అండ్ డిప్యూటీ CM సార్ టెక్నాలజీ బాగా యూజ్ చేసుకుంటున్నాము పోలీస్ డిపార్ట్మెంట్లోనే. ముఖ్యంగా ఇది డ్రోన్స్ యూసేజ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా పెరిగింది. మన అనకాపల్లి జిల్లాలో కూడా అవుట్ ఆఫ్ 32 పోలీస్ స్టేషన్స్ మన 18 పోలీస్ స్టేషన్స్కి డెడికేటెడ్ స్పెసిఫిక్ డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ కొన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా CSR ద్వారా మనం డ్రోన్స్ తీసుకుని ప్రజా సంక్షేమ పాలన జగన్తోనే సాధ్యమని గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. విశాఖ గాజువాక 71వ వార్డు వైసీపీ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో శ్రీనగర్ రామాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మోసపూరిత ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. సూపర్ 6 హామీల పథకాలను ప్రజలకు చెప్పి గెలిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మోసం చేసే పనిలో ఉందని అన్నారు. ఇచ్చిన ఏ హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని అన్నారు. అనంతరం 71వ వార్డులో జనసేన నుంచి 100 మందికి పైగా వైసీపీ పార్టీలోకి చేరారు. దేవన్ రెడ్డి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో 71వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో మరి గౌరవ
గాజువాక నియోజక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి గారు, తిప్పల దేవన్ రెడ్డి గారు, అలాగే 73 కార్పొరేటర్ భూపతి సుజాత, మల్ల రవి అందరి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులంతా కూడా కలిసి గడప గడపకి ఇలా శ్రీనగర్ లో స్టార్ట్ చేసాం. అనేకమైన ప్రజలు కలిసాం. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ మనం ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మోసపూరిత హామీల గురించి మేము చెప్పక ముందే వారే మాకు చెప్తున్నారు. మేము ఓటేసి మోసపోయాం. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఓటేయం, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఓటు వేసి మళ్ళా వచ్చిన ఎన్నికల్లో గెలిపించుకుంటామని చెప్పి వారే స్వచ్ఛందంగా ముందుకు మాకు వచ్చి చెప్తా ఉన్న సందర్భంగా చూసాం. చాలా సంతోషకరమైన విషయం. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అభివృద్ధి కుంటుపడిన వాస్తవం మనం పరిస్థితి చూసాం. ఇక్కడ చూస్తే కనీసం అక్కడ వాటర్ ట్యాంకర్ వస్తున్నటువంటి వాటర్ విపరీతంగా వాటర్ దొరికి జనాలు బాధపడుతుంటే అక్కడ మధ్యాహ్నం నుంచి వాటర్ మొత్తం లీక్ అయిపోయి మొత్తం అంతా వెళ్ళిపోతుంటే కనీసం ఇక్కడ పట్టించుకోవడం నాదులు లేడు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా 71వ వార్డులో నేను 71వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అందరితో ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై వారి యొక్క కష్టాల్లో పాల్పంచుకుంటూ ఈ యొక్క వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్డులో గడప గడప కార్యక్రమం దేనికంటే ముఖ్య కార్యక్రమం బాబు మోసం కార్యక్రమంలోని రాష్ట్రం అంతా కూడా చాలా మంది ప్రజలందరూ మోసపోయి ఈ రోజు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే జగనన్న గారి కంటే మితంగా పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలందరినీ చాలా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంత మోసం కాదు. ఈ రోజు కొత్త పెన్షన్లు అని చెప్పి కూడా రిలీజ్ చేస్తున్నారు. కొత్త పెన్షన్లు కాదు, భర్తలు చచ్చిపోయి ఇప్పుడు 1.5 సంవత్సరం కాలం అవుతే 1 సంవత్సరం 8 నెలలు 1 సంవత్సరం 6 నెలలు అయిన కాలానికి ఇప్పుడు మళ్ళీ ఆ భార్యకి ఇవ్వడం కూడా అది కొత్త పెన్షన్ అని చెప్పి డప్పేస్తున్నారు. అది కూడా వార్డులోకి మేము వెళ్తుంటే అది కొత్త పెన్షన్ అని చెప్పి టీడీపీ లీడర్లు చాలా మంది చెప్పుకుంటున్నారు. కానీ అది కొత్త పథకం కాదు, ఇది మా భర్త చచ్చిపోయింది మాకు భార్యకి ఇస్తున్నారని చెప్పి ఆ ప్రజలందరూ కూడా చాలా ఆందోళన ఉన్నారు. అంటే సంవత్సరం కాలం ఆ మహిళకి పెన్షన్ రూపాన్ని చూస్తే 1.5 సంవత్సరం ఈ అమౌంట్ అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అన్నది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 1500 అని చెప్పి బాబు గారు చెప్పారు. అప్పుడు హామీలు 1, 2 కాదు, అమ్మఒడి అన్నారు. ఈ రోజు అమ్మఒడి అన్న పోయి మనకేమో పథకాలు చెయ్యోతని కాపునేస్తామని బోల్డ్ ఇస్త్రీ పెట్టి సాకల వాళ్ళకి అందరికీ కూడా 15,000 మనకి జగనన్న గారు అప్పుడు ఇచ్చేవారు. ఎందుకని ఆ జగనన్న గారు పుణ్యమా అని ఇప్పుడు అందరూ పేదవాళ్ళందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి చేస్తారు అని అనేసి హామీలన్నీ కూడా ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చారు కదా, గెలిపించుకుంటే మంచి చేస్తారని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళే నెత్తునోరు కొట్టుకుంటున్నారు. డోర్ టు డోర్ చేస్తే ఎందుకు గెలిపించుకున్నాం అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ రోజు అలాంటి దృశ్యం మనం చూస్తున్నామంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మా జగనన్న ఉంటేనే మాకు బాగుంటది అని చెప్పి ప్రతి ప్రజలు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో జగనన్నే గెలిపించుకుంటాం అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం ఈ సందర్భంగా 71లో భారీగా కార్యకర్తలు అందరూ కూడా మంచి సపోర్టుతో మమ్మల్ని ముందడుగేసి నడిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాని బీజేపీ సీనియర్ నాయకులు కర్నంరెడ్డి నరసింగారావు, డిప్యూటీ మేయర్ తల్లి గోవింద్ రెడ్డి, బీజేపీ గాజువాక సమన్వయకర్త కృష్ణంరాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 75వ వార్డు నడుపూరి హై స్కూల్లో విద్యార్థులతో కలిసి 900 అడుగుల భారీ జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెదగంట్యాడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ పెద్దలు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర ర్యాలీ ప్రతి మండలంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి భారతీయుడు ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి మన దేశ సమైక్యతను చాటి చెప్పాలన్నారు. 900 అడుగుల జాతీయ జెండాతో ప్రజలతో విద్యార్థులతో కలిసి భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ 2 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించామన్నారు. రేపు స్వతంత్ర సమరయోధుల విగ్రహాలకు శుభ్రం చేసి నివాళులర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, సోంబాబు, గుంటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, బాటా శ్రీను, నడుపూరు హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్, పెద్దగంట్యాడ తహసీల్దార్ మరియు కూటమి నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఓకే. రాదులండి. ఈరోజు వెదగంటాడ మండలం వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డిప్యూటీ మేయర్ దళిమోహిన్ గారికి,
అలా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి నరసింహరావు గారికి, పేర్ల సత్యరావు గారికి, బాట శ్రీనివాస్ అందరిలో జాతీయత భావం పెంపొందించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం వరకు యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు త్రివర్ణ పతాకం యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. ఈరోజు పెదగంజాడులో సుమారు 900 అడుగులు జాతీయ పతాకాన్ని అందరూ అన్ని నెలుముక్కు నడుపూరు వీధుల్లో పిల్లలు ఎంతో సమైక్య భావం పెంపొందించే విధంగా చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ కూడా అడ్వాన్స్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం అండి. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా గత 2 రోజులుగా రేపటి వరకు కూడా హర్ ఘర్ తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పెదగంచేడ నడుపూరు హై స్కూల్లో 900 అడుగుల భారీ జాతీయ త్రివర్ణ పతాక తీసుకొని విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ గారు శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు, మా జిఎస్ గారు పొలిమేర శ్రీనివాస్ గారు, మరి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంపై మన భారతీయులందరికీ ఉన్నటువంటి ఐక్యతను చాటి చెప్పాలంటే ఇది మనకు ఒక సదవకాశం. ప్రతి ఒక్కరు కూడా నిన్న, ఈ రోజు, రేపు కూడా త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటి పైన ఎగరవేసి ఆ యొక్క సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో పంపించి మరి అందరికీ తెలియజేసే విధంగా కృషి చేయాలని మా పార్టీ పెద్దలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూటమి నాయకులు, పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా మరి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు, పెదగంటాడ తహసీల్దార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి అంత బిజీగా ఉన్నా సరే మండల అధ్యక్షురాలు వరలక్ష్మి గారు, అదేవిధంగా ముసలయ్య గారు ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి మా డిప్యూటీ మేయర్ గారు శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారికి, కార్పొరేటర్ గారు శ్రీమతి లక్ష్మీబాయి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ, దేశ ప్రధాని అయినటువంటి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పెదగంచేడులో ఉన్నటువంటి నడుపూరు హై స్కూల్ ఆధ్వర్యం, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కర్ణారెడ్డి నరసింహరావు గారు, అలాగే కృష్ణరాజు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన కానీ, అలాగే వార్డు కార్పొరేటర్ గా ఉన్నటువంటి 70వ వార్డు కార్పొరేటర్ పుల్లి లక్ష్మీబాయి గారు, అలాగే మండల అధ్యక్షుడు బీజేపీ పార్టీ. అయితే మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు మన దేశం మొత్తం కూడా ఈ రోజు కానీ రేపు కానీ త్రివర్ణ పతాకాలను పట్టుకొని అంతా కూడా మన ఉనికిని చాటుకుంటూ భారతదేశంలో ఏదైతే కుల మతాలకి అతీతంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ మేము ఏదైతే గతంలో ఉన్నటువంటి గత 200 సంవత్సరాల క్రితం వచ్చి ఏదైతే పరిపాలన చేసి మమ్మల్ని మన దేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి అవన్నీ కూడా పోరాటం చేసి గెలుచుకొని వచ్చినటువంటి మనకి మన 1947వ సంవత్సరంలో వచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఘనంగా నిర్వహించుకుంటూ, అంతకన్నా చక్కగా ఇప్పుడు నిర్వహించుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తూ ఇంత చక్కగా అభివృద్ధి చెందుతుంది మన దేశం. అదే విధంగా మన దేశ పౌరులందరూ కుల మతాలన్నీ పక్కన పెట్టి మన జాతీయ జెండాను భుజాన వేసుకొని అందరం కూడా ఈ రోజు రేపు కూడా త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని తిరగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరం కూడా చక్కగా రేపు ఆగస్టు 15 సందర్భంగా జెండా ఎగరవేసుకొని మన దేశం ఉనికిని చాటాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానికమైనటువంటి నడుపూరు హై స్కూల్ హెచ్ఎం గారు కానీ, అలాగే ఎంఆర్ఓ గారు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా ఎంతో సంతోషంగా, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అంత చక్కగా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చక్కగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ ఉన్నాం. అలాగే రేపు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకోవాలని, ఈ కార్యక్రమంలో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొని చక్కగా మన యొక్క దేశం చాటాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దాసరి ఈశ్వరరావు 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విచారణ కొనసాగుతుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏసీబీ వలలో అనకాపల్లి టౌన్ ఎస్ఐ దాసరి ఈశ్వరరావు పెందుర్తి వ్యాపారి నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. రఘురాం కాలనీలోని నివాసంలో ఏసీబీ ట్రాప్ దుకాణం తాళాలు ఇవ్వడానికి లంచం డిమాండ్. కేసులో ఇరికించబోమని హామీకి లంచం. మేలో కిరాయికి ఇచ్చిన షాప్లో జూలైలో దొంగతనం ప్రయత్నం. 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఎస్ఐ స్వాధీనం. లంచం తీసుకున్న వెంటనే నోట్ల కట్టను వరండాలో పడేసిన ఎస్ఐ రసాయన పరీక్షలో 2 చేతులకు పాజిటివ్.
వరండా ఫ్లోరైనా పాజిటివ్ రిజల్ట్ 50,000 రూపాయలు తాకట్టు నోట్ల కట్ట స్వాధీనం. క్రైమ్ నెంబర్ 5/. ఆర్సిటీ ఏసీపీ విఎస్పీ 2025 కింద కేసు నమోదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ ప్రారంభం. శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో శ్రీనగర్ రామాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి 900 అడుగుల భారీ జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనకపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దాసరి ఈశ్వరరావు 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.